యుద్ధములో నుండి, అంత హోరాహోరీగా నువ్వా నేనా అన్న జరుగుతున్న యుద్ధంలో నుండి ఊరియాని ఇంటికి పిలిపించేదాకా దావీదుకు టెన్షన్ ఆగట్లేదు. ఎందుకంటే ఆయన చేసిన పని అలాంటిది. ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలనుకున్నాడు సీన్ అంతటిని, ఇప్పుడు ఎలా దాన్ని కప్పిపుచ్చుకోవాలనుకున్నారు? నేను కాదు, నీ భార్య గర్భము ధరించుటకు కారణము నేను కాదు, నువ్వే అన్నట్టుగా ఇప్పుడు ఇంటికి పంపించాలి. ఎవరిని చెప్పాలి? ఊరియాని ఇంటికి పంపించాలి. ఇప్పుడు యుద్ధంలో నుండి ఇంటికి వచ్చి ఊరియా తన భార్య అయిన బత్షెబా దగ్గర ఉన్నప్పుడు, బత్షెబా గర్భవతి అయ్యారంట, అందరికీ తెలిసిన విషయమే. పిల్లు పాలు దాగి మూతి తుడుచుకున్నాను అని చెప్పటానికి సదవిధాలా ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు సింహం అండి, ఒకప్పుడు దేవునిని ఎంత బలముగా వెంబడించినటువంటి దావీదు, కొన్ని వందల కీర్తనలు ఆయన చేత రాయించినటువంటి దేవుడు, నా చిత్తానుసారమైన వాడని సాక్ష్యమిచ్చినటువంటి దేవుడు, 2 చేతులతో యుద్ధము చేయగలిగినటువంటి దావీదు, పాపమును జయించినటువంటి దావీదు, దేవుని చేత అభిషేకించబడిన దావీదు ఒక రోజున తన సైన్యములో ఉన్నటువంటి ఒక సాధారణమైన ఆ రాజుగారి కోటకు ఆనుకొని ఏదో ఒక చిన్న ఇంటిని నిర్మించుకున్న ఒక ఊరియాని, ఊరియా రా ఒకసారి అర్జెంటుగా రా, ఒకసారి ఈ కోటకు రా. అదేంటయ్యా మరి లోపలికి రావాలంటే రికమెండేషన్ ఉండాలి, ఏమక్కర్లేదు, నువ్వు అర్జెంటుగా లోపలికి రా. చూసారా ఎంతటి సింహమైనా ఎలాంటి దిగజారుడుతనానికి మాట్లాడుతుందో? ఎందుకో తెలుసా? చచ్చిపోయిన వారు ఎప్పుడు కూడా, ఆత్మీయతలో చచ్చిపోయిన వారు ఎప్పుడు కూడా, చిన్నపిల్లలు వస్తే కూడా భయపడతారు, చిన్నవారు వచ్చినా భయపడతారు, కుక్క కదిలినా సింహము భయపడవచ్చునా? ఒక కుక్క రోడ్డు మీద వెళుతుంటే సింహముగా ఉన్న నీవు భయపడవచ్చునా? ఎప్పుడు భయపడతావంటే చచ్చిపోయినప్పుడే నువ్వు భయపడతావు. ఊరియాని తీసుకుని వచ్చేదాకా దావీదుకు నిద్ర పట్టడం లేదు. ఏమీ ఎరుగనటువంటి నీతిమంతుడైన ఊరియా, బ్రతికి ఉన్న కుక్కలాంటి మనసు కలిగిన ఊరియా, ఆత్మీయతలో సవాలుగా ఉన్నటువంటి ఊరియా ఏమీ తెలియకుండా రాజుగారి కోటకు వచ్చి, అయ్యా చిత్తమున ఏలినవాడా, ఎంత యుద్ధములో నుండి తమరు మమ్మల్ని ఇక్కడికి రప్పించుటకు గల కారణమేమి? నువ్వు అర్జెంటుకి ఇంటికెళ్ళు, నువ్వు అర్జెంటుకి ఇంటికెళ్ళు. ఏమీ అర్థం కావటం లేదు ఊరియాకి. రాజు ఏమన్నా మతి తప్పి మాట్లాడుతున్నాడా? రాజు తెలియక మాట్లాడుతున్నాడా? ఏమి జరుగుతున్నది ఇక్కడ? ఇప్పుడు నన్ను పిలిచి ఇంటికి వెళ్ళమంటావండి? ఎందుకండి? ఎందుకు ఇంటికి వెళ్ళమంటున్నారు నన్ను? బ్రతికి ఉన్నటువంటి ఊరియా మాట్లాడుతున్నటువంటి మాటలు, బ్రతికి ఉన్నటువంటి ఊరియా నోట వస్తున్నటువంటి మాటలు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? అయ్యా రాజు అక్కడ లేరు, సైన్యాధిపతులు యోవాబు వీళ్ళందరూ హోరాహోరీగా పోట్లాడుతున్నటువంటి సందర్భంలో మందసము నా జనులైన వారు అందరూ రాజ్యము కొరకు ప్రయాసపడుతున్నటువంటి ఆ యుద్ధ భూమిలో ఉండకుండా నేను నా ఇంటికి పోయి నా భార్య దగ్గరుండి సంతోషపడడానికి, సుఖం అనుభవించడానికి, ఎంజాయ్ చేయడానికి, నా జీవితమును పంచుకోవటానికి ఇది సమయమా? బాణములలాగా వదులుతున్నాడు మాటలు ఊరియా. అసలు ఆ మాటలు చదువుతుంటే అనిపిస్తుందండి నిజంగా దావీదు ఆ మాటలకి సగం చచ్చిపోయి ఉంటారు. ఆ మాటలకి సగం ఆయన చచ్చిపోయారు. ఒక సైన్యాధిపతి కూడా, ఒక సైన్యంలో ఉన్నటువంటి ఒక సామాన్యుడు మాట్లాడుతున్నటువంటి మాటలు రాజుతో ఎప్పుడు ఊరియా అలా మాట్లాడి ఉండరు, ఎప్పుడు ఊరియాలు ఎదురు సమాధానం చెప్పి ఉండరు. కానీ ఎదురు సమాధానం చెప్పిన దావీదు ఏం మాట్లాడలేదంటే ఒక దుష్కార్యము దావీదు చేశారు. ఒక దుష్కార్యము దావీదు జీవితంలో జరిగింది కాబట్టి ఒక సామాన్యుడు చెప్తున్న మాటకు లోపడుతున్నాడు, ఎస్ అంటున్నాడు. దావీదు జుట్టంతా ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ఊరియా చేతిలో ఉంది. ఊరియా ఏం చెప్తే అది దావీదు చేయాలి. ఎందుకో తెలుసా అండి? చేయకూడనటువంటి పని, దుష్కార్యము దావీదు చేత జరిగినప్పుడు ఊరియా ఏం చెప్తే ఆ మాటకు కట్టుబడి ఉండాల్సి వస్తుంది. నేను ఇక్కడికి ఇంటికి వెళ్ళను, ఇక్కడే ఉంటానని చెప్పినప్పుడు ఆ మాట వినక తప్పలేదు. అసలైతే రాజు యొక్క శాసనం ఎట్లా ఉంటుంది? నేను చెప్పిన మాటకు ఎదురు తిరిగేవాడెవడు అనాల్సిన దావీదు, నేను చెప్పిన మాటకు ఎదురు తిరిగి వీడు తల తీసేయండి అనవలసిన దావీదు ధైర్యమును కోల్పోయారు, విశ్వాసమును కోల్పోయారు, ఆ ఖండించే స్వభావమును కోల్పోయారు, ఆ ఆర్డర్ చేసే మనసును కోల్పోయారు. ఒక పాపము నిన్ను చచ్చిపోయిన సింహం వల్లే చేసేస్తుంది. భర్త ముందు ఓకే భయపడుతున్నావు,
భార్య ముందు ఊరికే భయపడుతున్నావు, ఫోన్ ఇవ్వడానికి భయపడుతున్నావు, చాట్స్ ఓపెన్ చేయడానికి భయపడుతున్నావు, ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పడానికి భయపడుతున్నావు, ఫేస్బుక్ పాస్వర్డ్ చెప్పడానికి భయపడుతున్నావు. ఎందుకని మందిరానికి రావడానికి భయపడుతున్నావు, మందిరంలో ఒకరితో మాట్లాడడానికి భయపడుతున్నావు. ఎందుకని? చచ్చిపోయినటువంటి వారు నిరంతరము తమ కంటే సామాన్యముగా ఉన్న వారి ముందు భయపడతారు. నీతిమంతుడు ఎవరి ముందైనా సింహం వల్లే ధైర్యముగా ఉంటాడు. దేవుని వాక్యం అందుకనే చెప్తుంది, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా. సామెతల్లో దేవుడు చెప్తున్నారు, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా. సామాన్యుల ముందు కాదు, రాజుల ముందు అతడు నిలబడతాడు. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా. నీతిమంతుని ఎప్పుడైనా చూసారా మీరు? భయభక్తులు కలిగిన వారిని చూసారా? వారు ఎంత పేదవారైనా రాజుల ముందు సైతము ధైర్యము గుండెలు ఎదురుతోనే నిలబడతాడు. భార్య ముందు పారిపోవాల్సిన పని ఏంటి నీకు? ఏ అబ్బాయి, భార్య ముందు పారిపోతున్నా నువ్వు, నీ నిజ స్థితి ఏంటో భార్యకు తెలిసిపోయిందనే కదా. నువ్వు చచ్చిపోయినటువంటి స్థితిని నీ భార్య పసిగట్టిన తర్వాత నుంచి నీ భార్యను నువ్వు ద్వేషిస్తున్నావు, నీ భార్యను నువ్వు వేలెత్తు చూపడానికి ఇష్టపడుతున్నావు. ఇఫ్ యు ఆర్ రియల్లీ లైక్ ఎ లివింగ్ లయన్, నువ్వు నిజముగా బ్రతికి ఉన్నటువంటి సింహానివైతే నీ భార్యకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు, నీ భర్తకు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీలో తప్పు లేనంత వరకు ఏ మనిషికి భయపడాల్సిన అవసరం లేదు, ఒక్క దేవునికి తప్ప. ఊరికే భర్తకు భయపడుతున్నారు, ఊరికే తల్లిదండ్రులకు భయపడుతున్నారు పిల్లలు. ఎందుకు? వారు చేయకూడనటువంటి తప్పేదో చేస్తున్నారు. ఊరికే సమాజానికి భయపడుతున్నారు. వీరు ఎందుకు భయపడుతున్నారు? సమాజంలోకి ధైర్యంగా తీసుకొచ్చి నువ్వు ఏ వ్యక్తితో సహవాసం చేస్తున్నావో ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఈయన నా భర్తని చెప్పు. నువ్వు ఏ స్త్రీతో సహవాసం చేస్తున్నావో ఆ స్త్రీని సమాజంలోనికి తీసుకొచ్చి, మందిరంలోనికి తీసుకొచ్చి ఈయన నా భార్య అండి, ఈమె నా భార్య అని చెప్పు. అది తప్పు. కాబట్టే నువ్వు భయపడుతున్నావు. సమాజంలో ఇద్దరు ధైర్యంగా తిరగలేకపోతున్నారు. ఎందుకని? భర్త చూస్తే ఎక్కడ డౌట్ వచ్చేస్తుందో అని తమ్ముడు అని సేవ్ చేసుకుంది ఈ అమ్మాయి. ఫోన్ చేస్తే ఏమని వస్తుంది? తమ్ముడు ఫోన్ చేశాడు అనుకోట్లే మాట్లాడుతుంది. కానీ ఫోన్ చేసింది తమ్ముడేనా? ఫోన్ చేసి మాట్లాడేది తమ్ముడేనా? ఈయనేం ఫోన్లో ఫీడ్ చేసుకున్నాడు? చెల్లి. ఫోన్ చేసి మాట్లాడేది చెల్లితోనేనా? ఏమయ్యా, నువ్వు ఆత్మీయంగా చచ్చిపోయావో బ్రతికున్నావా? ఫోన్ చేసి మాట్లాడేది అమ్మతోటా? పేరు ఏమని ఫీడ్ చేసుకున్నావు? ఎవరిని మోసపుచ్చాలనుకుంటున్నావు ఈ రోజున? ఎవరన్నా చూస్తే తెలియకుండా ఒక్క చిన్న డాట్ పెట్టి వదిలేస్తారు. ఆ కాంటాక్ట్ పేరు ఏంటంటే ఒక డాట్ ఫోన్ చేసింది. ఆ డాట్ ఎవరు? నువ్వు మాట్లాడే నీకే తెలుసు ఆ డాట్ ఎవరో. తల్లికి తెలీదు, తండ్రికి తెలీదు, అన్నయ్యకి తెలీదు, ఎవరికి తెలీదు. ఆత్మీయంగా నువ్వు చచ్చిపోతున్నావు. నీకంటే ఒక సామాన్యుడే మెరుగు, నీకంటే ఒక సామాన్యుడే మెరుగు దేవుని బిడ్డ. ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన, కన్ను విప్పవలసిన సమయము దేవుడు మనకిస్తున్నారు. వాట్ ఎవర్ యు డూ, యు నీడ్ టు డూ ఇన్ ద పబ్లిక్. అందరి ముందు కనపడేలాగా నువ్వు ఏ పనైనా చేయలేకపోతున్నావు అంటే అది పాపము. నువ్వు ఒక అమ్మాయితో మాట్లాడాల్సి వచ్చింది ఫోన్లో, డైరెక్ట్గా మమ్మీ ముందు డాడీ ముందు కూర్చొని మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయి సందులు తిరిగేసి, అసలు ఈ మాట్లాడుకుంటూ నరేంద్ర సెంటర్కి నడిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమందో. ఆ మాటల్లో పడిపోయి, ఆ అమ్మాయి మాటల్లో పడిపోయి ఎటు వెళ్ళిపోయి, ఇదేంటి నేను నరేంద్ర సెంటర్కి వచ్చాను అని అనుకుని మళ్ళీ వెనక్కి వచ్చిన వాళ్ళు. తల్లి దగ్గర తండ్రి దగ్గర మాట్లాడాల్సింది పోయి ఎక్కడో మాట్లాడుతున్నాడు. చచ్చిపోయిన సింహమా, బ్రతికి ఉన్న సింహమా? చచ్చిపోయినటువంటి సింహము. ఊరియా ముందు ఒక దావీదుగా 40 సంవత్సరములు ఏకదాటిగా పరిపాలన చేసిన లక్షల మంది జనములను ఏకకంఠముతో పరిపాలించిన ఓ దావీదు, అసలు నీ పరిస్థితి ఏంటి? నువ్వెవరివి? నువ్వు ఎంత చాకచక్యముగా, నువ్వెంత చమత్కారంగా వాయించగలవు దావీదు? నీ క్వాలిటీస్ ఎంత గొప్పవి! కుడి ఎడమల యుద్ధం చేయగలవు కదా నువ్వు. నీ అంత సుందరమైన వాడు ఇశ్రాయేలీలోనే లేడు కదా. గొలియాతు తలని ఒక్క దెబ్బతో ఛేదించి తీసుకొచ్చిన పరాక్రమం కలిగిన మనుషుడా. ఊరియాకు భయపడతావేంటి? ఊరియాని ఇంటికి తీసుకొచ్చి ఏదో లాలూచి పట్టడానికి ప్రయత్నిస్తున్నావేంటి? ఏమి చేసావు దావీదు? నువ్వు చేయకూడనటువంటి పని చేసావు కదా. నీకున్నటువంటి భార్యలు సరిపోలేదు కదా, నీకున్నటువంటి పరిస్థితి నువ్వు తృప్తి పడలేదు కదా, బయట ఎలా ఉంటుందో అని ఆశపడ్డావు కదా. అందుకనే నీ స్థితి బ్రతికి ఉన్నటువంటి కుక్క కంటే దరిద్రమైనటువంటి హీనమైన స్థితిలోనికి వెళ్ళిపోయావు.
ఒక ఊరియా ఏం చెప్తే అది చేస్తున్నాడు ఇప్పుడు దావీదు. నేను ఇంటికి వెళ్ళను అంటే, సరే అయితే ఉండు. ఇంటికి వెళ్ళవా? అయితే ఉండు ఇక్కడ. నువ్వు ఇంటికి వెళతావా చంపేస్తానన్న ధైర్యం లేదు. నువ్వు ఇంటికి వెళ్ళకపోతే నీ ప్రాణం తీస్తానన్న ధైర్యం లేదు. లోపల మనస్సాక్షి గద్దిస్తుంది, లోపల అంతరాత్మ నేరారోపణ చేస్తుంది. ఈ రోజున నీ లోపల ఉన్నటువంటి అంతరాత్మ నేరారోపణ చేస్తుందా? నువ్వు సింహానివే కానీ చచ్చిపోయావు దేవుని బిడ్డ. నువ్వు ఒకప్పుడు సింహంలాగా ప్రార్థన చేయవలసిన వ్యక్తివి, ఒకప్పుడు సింహంలాగా మందిరంలో పరిచర్య చేయవలసిన వ్యక్తివి, ఒకప్పుడు సింహంలాగా అనేకుల ముందు నిలబడి నీ సాక్ష్యమును పంచిన వ్యక్తివి. ఈ రోజున నీ యొక్క స్థితి చనిపోయినటువంటి సింహముగా మార్చబడిందేమో. నీ కుమార్తె ముందు నీకు ధైర్యం లేదు, నీ అల్లుడు ముందు నీకు ధైర్యం లేదు, నీ కోడల ముందు నీకు ధైర్యం లేదు. ఏం చెప్పాలి? అయ్య బాబాయ్, నా స్థితి ఎక్కడ బయట పడిపోతానని భయపడుతున్నావు. ఒకప్పుడు బ్రతికి ఉన్న వ్యక్తివి, ఈ రోజున సైతాన్ నిన్ను చచ్చిపోయేలాగా క్రియలు చేపించాడు నీ చేత. ధైర్యంగా చెప్పగలవా? పశ్చాత్తాపడినచో, దేవుని సన్నిధిలో కన్నీరు మున్నీరుగా ఏడ్చినచో, దావీదు తాను చేసినటువంటి ఆ దుష్కామ క్రియ కొరకు ఎలా ప్రార్థన చేశారంటే, తాను నిద్రపోతున్నటువంటి పరుపే నీళ్లలో తేలిపోతుందా అన్నట్టుగా కన్నీరు విడిచారట. ఆ కన్నీటిని చూసిన దేవుడు అంటున్నారు, బత్షెబాకు పుట్టిన వ్యక్తిని మరలా నేను నీ స్థానంలోనికి తీసుకొస్తాను. ఎంత న్యాయవంతుడండి, ఎంత కనికరము కలిగిన దేవుడండి మన దేవుడు. దావీదుకు అంతకుముందు పుట్టిన కుమారులు చాలామంది ఉన్నారు. యోనాతాను, ఇంకా అనేక భార్యలకు పుట్టిన పిల్లలు. వారందరినీ పక్కకు పెట్టి, ఏ స్త్రీ ద్వారా అయితే పాపము చేశాడని దుష్కామక్రియగా నా దృష్టిలో ఉందని నాతాను ప్రవక్తను పంపించి ఆ మనుషుడు నీవే అని చెప్పి రకరకాలుగా అక్కడ సీన్ జరిగిందో, ఆ బత్షెబాకు పుట్టిన సొలొమోన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించారు. ఎప్పుడు ఆశీర్వదిస్తారు? ఎప్పుడు ఆశీర్వదిస్తారు ఒక వ్యక్తిని దేవుడు? పశ్చాత్తాపం ఆ వ్యక్తిలో కలిగినప్పుడు. నేను చేసిన పని తప్పు ప్రభు అని ఆ వ్యక్తి పశ్చాత్తాప పడుతున్నప్పుడు మాత్రమే నీ యొక్క స్థితిని మరలా బాగు చేస్తారు. చాలామంది ఇలా అనుకుంటారు, మా పరిస్థితి ఏంటి బాగుపట్టలేదు, మా పరిస్థితి ఏంటి బాగుపట్టలేదు, మా జీవితాలు ఎలాగైపోయినాయి, మా జీవితంలో కష్టాలు. కాదు, మీ జీవితంలో కష్టం రావటం సహజము, మీ జీవితంలో కష్టాలు అనుభవించడం కూడా సహజమే. దావీదు లాంటి గొప్ప గొప్ప రాజులే కష్టములలో పడ్డారు. ఆయన కుమారులే ఆయన్ని బయటికి తోలేశారు. వాళ్ళకంటే గొప్పవారం కాదు. కానీ దావీదు పడిన లాంటి పశ్చాత్తాపం మనలో ఉందా? ఒక తప్పు జరగటము సైతాను ఖచ్చితంగా చేపిస్తాడు, మనల్ని తప్పులో ఈడ్చుకుపోతాడు, ఎప్పుడో ఒక చోట కళ్ళు తెరిసేలా చేస్తాడు. అప్పుడైనా సరే నీ యొక్క గత స్థితిని జ్ఞాపకం చేసుకొని, అయ్యో ప్రభా నేను చేసినది తప్పు అని అనట్లా మనం. దట్స్ ద వెరీ ప్రాబ్లం విత్ అస్. మనలో వచ్చినటువంటి తలకాయ పోటు ఏంటంటే, దేవునికి చేసిన తప్పును ఒప్పుకోం. నేను చేసినది కరెక్టే, నేను అలా మాట్లాడడం కరెక్టే, నేను నా భార్యను ఎలా తిట్టడం కరెక్టే, కానీ ఆ అమ్మాయి నాతో ఇలా అనడం తప్పు. నిన్ను ఎవరు మార్చగలరు? ఇంకా ఇప్పుడు దావీదు బత్షెబాతో పాపము చేసిన తర్వాత, ఊరియాని చంపించిన తర్వాత, నాతాను ప్రవక్తను వచ్చి ఆ మనుషుడు నీవని చెప్పినప్పుడు, ఓయ్ ఆ మనుషుడు నేనేనా, నా ఇష్టం, నేను రాజుని అని ఎదురు తిరిగితే దావీదు కూడా లేకుండా దేవుడు అంతము చేసి ఉండేవారు. కానీ దావీదు ఆ స్థితిలో లేరు. దావీదు ఆ మనుషుడు నీవే అని చెప్పినప్పుడు నిజముగా ఆ మనుషుడును నేనే ప్రభు అని పశ్చాత్తాపడ్డారు. ఈ రోజుల్లో ఎంతమంది గత స్థితిని జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపడతారండి? నా కుమారుని జీవితం, నా కుమార్తె జీవితం, నా జీవితం, నా బిడ్డల జీవితం, నా కుటుంబ జీవితం ఇలాగూ అవటానికి గల కారణము ఒకవేళ నా పూర్వపు ప్రవర్తన. అసలు భక్తులైన వారైతే వారి పితరుల పాపములనే ఒప్పుకున్నారు. మనం మన పితరుల పాపంలో ఏం ఒప్పుకోవాల్సిన అవసరంలా, మన పాపములు ఒప్పుకుంటే చాలు ప్రభా. నేను ఎప్పుడైనా సంఘమునకు వ్యతిరేకంగా మాట్లాడానా? నేను ఎవరి విషయంలోనైనా అన్యాయంగా ప్రవర్తించానా? నేను ఎవరి విషయంలోనైనా అక్రమంగా మాట్లాడానా? నా జీవితంలో ఎప్పుడైనా సంఘమునకు, పరలోక రాజ్యమునకు మీకు వ్యతిరేకమైనటువంటి క్రియ నా ద్వారా, నా బిడ్డల ద్వారా జరిగినా? చెకింగ్. దావీదు చెక్ చేసుకుంటున్నారు. నాది తప్పు అని ఆయన గ్రహించుకున్నారు, ఒప్పుకున్నారు. ఈరోజు ఒప్పుకోవటానికి మనుషులకి ఎంత ఈగో ఫీలింగో. నీది తప్పురా అబ్బాయి అంటే, నాదే కరెక్ట్, నేనేం తప్పు చేయలేదు, నేను ఆ అమ్మాయితో మాట్లాడడం కరెక్టే, ఆ అమ్మాయి మాట్లాడకూడదు వేరే అబ్బాయితో, నేను వేరే అబ్బాయితో మాట్లాడడం కరెక్టే, మా ఆయన గారు వేరే అమ్మాయితో మాట్లాడితే తప్పు. దేవుని వాక్యము ఏమి అర్థం చేసుకుంటున్నాం మనం? నీకెంత దేవుని వాక్యమో నాకు అంతే దేవుని వాక్యం. ఎవరికైనా ఒకటే. దేవుని వాక్యం చెప్తుంది, చచ్చిపోయిన సింహం కంటే బ్రతికి ఉన్న
కుక్క మేలు. మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో బ్రతికి ఉన్నటువంటి మీరు మీ భర్తల ముందు ఎప్పటికీ భయపడరు. భయపడాల్సిన అవసరంలా. ఆయన వస్తున్నారంటే, సడన్గా వచ్చారంటే భయపడాల్సిన అవసరంలే. నీ ఫోన్ తీసుకుని నీ భర్త చూస్తున్నారంటే నువ్వు భయపడాల్సిన అవసరంలే. నీ భార్య నీ ఫోన్ తీసుకుని చూస్తున్నారంటే నువ్వు భయపడాల్సిన అవసరంలే. ఎందుకు తీసుకున్నావు ఫోను? అసలు నా ఫోన్తో అవసరం ఏంటని గొడవకు దిగక్కర్లా. ఎందుకు దిగక్కర్లేదంటే నువ్వు నీతిమంతురాలివే. నీకెవరితోనూ సంబంధాలు లేవు, నీకెవరితోనూ చాటింగ్లు లేవు, నువ్వెవరితోనూ లూప్ లైన్లో సంబంధాలు పెట్టుకోలేదు. అందుకని నీకు భయం లేదు. నువ్వు నీతిమంతుడిగా బ్రతుకుతున్నప్పుడు నీకు భయం ఏంటి? కొంతమంది ఫోను కానీ తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు తీసుకున్నారో ఆ యవనస్తుడిక మిరియాలు కారాలన్నీ కలిపి నూరేస్తాడు. ఎందుకు నూరేస్తాడో నోట్లో బెల్లం గడ్డ పట్టుకున్న ఈ తల్లికి తెలియదు. మారు మనసు పొందానని చెప్పుకుంటారు మళ్ళీ. అసలు నా కుమారుడు తన ఫోను నన్ను తీసుకోనివ్వట్లేదంటే అందులో ఏముంది బయటికి తేయి చెప్పగలిగిన చచ్చిన స్థితి అయితే చెప్పలేము. బ్రతికి ఉన్న తల్లి అయితే మాట్లాడుతుంది. చచ్చిపోయిన వారు ఏం మాట్లాడతారండి? చచ్చిపోయిన తల్లి తన కుమారునితో నువ్వు చచ్చిపోయావని ఏం చెప్తారు? బ్రతికి ఉన్న తల్లి అయితే చచ్చిపోయిన కుమారుని యొక్క స్థితిని గ్రహిస్తారు. ఈ రోజున ఎంతమంది మా అబ్బాయి ఏమీ చేయడండి, అబ్బాయి అసలు అలాంటిదేం లేదండి, ఏ అమ్మాయితోనూ మాట్లాడండి, అబ్బో చాలా మంచోడండి, ఏ అబ్బాయితోనూ మాట్లాడండి. ఎక్కడ చూసారా మీరు మాట్లాడుతున్నట్టు? అది వేరే అమ్మాయి ఉంటుంది. కాదు 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 కాదు, మీరు అసలు అలా ఏం పెట్టుకోకండి. అయ్యో బాబోయ్, చచ్చిపోయినటువంటి నీ కుమారుణ్ణి మరింతగా మట్టేసి పూర్తి చేస్తున్నావు కదమ్మా. నువ్వు బ్రతికి ఉన్న తల్లివైతే నీ కుమారుని యొక్క స్థితి నీకు తెలుస్తుంది. నువ్వు బ్రతికి ఉన్న తండ్రివైతే నీ కుమార్తె యొక్క స్థితి నీకు తెలుస్తుంది. మా అమ్మాయి ఏ రూట్లో వెళ్తుంది, నా కుమారుడు ఎలాంటి ఉనికి కలిగి ఉన్నాడో, నా భార్య ఎలాంటి ఉనికి కలిగి ఉన్నారు, ఈమె రహస్యంగా ఎవరితో మాట్లాడుతున్నారా ఒకసారి చెక్ చేయాలి. అనుమానపడమని దేవుని వాక్యం చెప్పట్లా, పరీక్షించడం తప్పేమీ కాదు. ఆమె ఫోను నాకు ఇవ్వటానికి ఆమె అభ్యంతరపడుతున్నారంటే వాట్స్ గోయింగ్ ఆన్, ఏమి జరుగుతుంది అక్కడ తెలుసుకోవాలి, ఆరా తీయాలి, అడగాలి, సరి చేయాలి, లైన్లో పెట్టాలి. ఇది మనం నేర్చుకోవాల్సిన భక్తి. నా కుమారుని యొక్క తప్పు, నా కుమార్తె యొక్క తప్పు కప్పేసుకుంటే ఎవ్వరికి తెలియకుండా ఉంటుందని అనుకుంటున్నావే, ఒక రోజున బహిర్గతం అయిపోతుంది. ఒక రోజున వీధులన్నీ చెప్పేసుకుంటారు. అప్పుడేమి చేస్తావు? నేను ప్రార్థనే చేస్తానండి, ఇంకా ఏం చేయటానికి నువ్వు తల్లిగా ఉన్నావు? మరి అలాంటప్పుడు నీకు బిడ్డల్నిచ్చింది ఎందుకు? నువ్వు రహస్యంగా ముసుకేసుకొని ప్రార్థన చేయమని కాదు. నీ బిడ్డల్ని ప్రశ్నించే హక్కు నీకుంది, నీ భర్తను ప్రశ్నించే హక్కు ఉంది. భర్తలు భార్యల మాట వినకూడదు, భార్యలే భర్తల మాట వినాలి. కొత్త పాస్టర్లు బయలుదేరారు ఈ రోజున. దేవుని వాక్యం ఏం చెప్పారు? అబ్రహామా, నీ భార్య అయిన శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినమన్నారా, ఎదురికించి నొక్కి పెట్టేసాయి అన్నారా? చెప్పాలి మీరు. ఆ అండర్స్టాండింగు ఇద్దరి మధ్యలో ఉండాలండి. భర్త మాట కొన్నిసార్లు భార్య వినాలి, భార్య మాట కొన్నిసార్లు భర్త వినాలి. ఆ అండర్స్టాండింగ్ దేవుడి నుంచి వస్తుంది, ఆ జ్ఞానం. ఎప్పుడు భర్త చెప్పే మాటే వినాలి. ఈ చచ్చిపోయిన భర్త ఏం చెప్తాడు? సినిమాకి వెళ్దాం అంటాడు, కాముగా ముసుకేసుకుని సినిమాకి వెళ్ళిపోతామా? చచ్చిపోయినటువంటి సింహంలో ఉన్న ఈ భర్త ఏమి చెప్తాడు? రకరకాలైనటువంటి కార్యక్రమాల్లో తిప్పుతాడు, వెళ్ళిపోతామా? అలాంటప్పుడు బ్రతికి ఉన్నటువంటి భార్యవైన నువ్వేం చెప్పాలి? నువ్వేం చెప్తున్నావు అది తప్పయ్యా, నువ్వు చెప్తున్నది తప్పు, మనం దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలు చేయకూడదు. చెప్పటంలో తప్పేమీ లేదు. చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు. మీ ఇంట్లో, మీ గృహంలో మీరు ఎలా ఉన్నారు? బ్రతికి ఉన్నటువంటి యవనస్తుడువేనా? బ్రతికి ఉన్నటువంటి యవనస్తుడు తల్లిదండ్రులు వస్తే భయపడ్డావు. బ్రతికి ఉన్నటువంటి యవనస్తురాలు తల్లిదండ్రులు వస్తున్నారంటే ఫోన్ గబగబా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టరు, కంగారు పడరు. కంగారు పడుతున్నావు అంటే, భయపడుతున్నావు అంటే నీ రూమ్ ఎవరైనా, అసలు యవనస్తురాలు లోపలికి వెళ్ళి గడ పెట్టుకుందంటే ఏదో బట్టలు మార్చుకోవడానికి అయ్యి ఉండొచ్చు. గంటల సేపు లోపలే ఉండి తలుపు కొడితే కోప్పడుతున్నాడంటే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, అది గమనించాలి. బాత్రూముల్లోకి వెళ్ళిపోయి 1.5-2 గంటల సేపు రావట్లేదు, ఎందుకు గమనించాలి. చచ్చిపోతున్నాడేమో, ఒకవేళ సైతాను మరణము అంచులోకి తీసుకుపోతున్నాడేమో నీ బిడ్డలను, ఆత్మీయంగా చచ్చిపోతున్నాడేమో. బ్రతికి ఉన్న నీకు ఆ వాసన తెలియాలి, ఆ మరణపు వాసన తెలియాలి. నా భర్త ఒకవేళ లోకంలో జారిపోయి చచ్చిపోతున్నాడేమో. ఏంటి ఈ సమయానికి వచ్చావు? ఏమండి ఈ సమయానికి వచ్చారండి మీరు? అయినా మీ దగ్గర ఈ వాసన వస్తుందేంటి? నిలదీయవలసిన బాధ్యత బ్రతికి ఉన్న భార్యగా నీ మీద ఉంది.
ఏమీ అడగకుండా, ఏమీ సరి చేయకుండా ఆయన డబ్బు కావాలి, ఆయన జోబు కావాలి, అంతే. ఆయన ఇచ్చే బంగారం కావాలి, ఆయన తెచ్చే డబ్బులు కావాలి, ఇంకేమీ మాట్లాడరు. భర్త చచ్చిపోయి లోకంలో తిరుగుతున్న భార్యగా నీకే బాధ్యత లేదా? భార్య లోకంలో చచ్చిపోయి తిరుగుతున్నా నీకే బాధ్యత లేదా? వారి కొరకు బాధ్యత నువ్వు తీసుకోవాల్సిందే. రేపొద్దున నరకంలో కళ్ళు తెరిస్తే ఏమి చేస్తావు? ఏమి చేస్తావు? మీలో ఎంతమంది మీ భర్తను తీసుకుని మందిరానికి వచ్చారు? మీ భార్యలను తీసుకుని మందిరానికి వచ్చారు? వారికి అవసరం లేదా దేవుని మందిరం? వారు దేవుని మందిరంలో కూర్చోవడానికి దేవుడు ఓపిక ఇవ్వలేరా? శక్తిని ఇవ్వలేరా? దేవుడు రేపొద్దున అడుగుతారు ఒక భార్యగా నిన్ను. యూ విల్ బి క్వశ్చన్డ్ ఎట్ వన్ డే. ఒకరోజు నిన్ను క్వశ్చన్ చేస్తారు. ఏది నీ భార్య? ఏది నీ భర్త? ఏది? ఏం చేసావు నీకు ఇచ్చిన భర్తను? ఏమీ మాట్లాడకుండా నేనే బైబిల్ తీసుకుని ఉంటానయ్యా, వచ్చాక భోజనం పెడతాలే, అందాక ఆ టీవీ చూసుకో. ఏమి భక్తి, ఏమి బ్రతికి ఉన్న స్థితి? నువ్వు ఒక్కదాన్నే పరలోక రాజ్యం వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నీ భర్త సంగతి ఏం చేసావు? నీ భార్య సంగతి ఏం చేసావు? నీ పిల్లల సంగతి ఏం చేసావు? అసలు కొంతమంది పేరెంట్స్ అయ్యే కనపడతారు, పిల్లలు కనపడరు. ఏరండి మీ పిల్లలు? ట్యూషన్కి వెళ్ళాడు ఒకడు, ఇంకొకడు క్రికెట్కి వెళ్ళాడు, ఇంకొకడేమో ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాడు. రీసెంట్గా హైదరాబాద్లో ఇన్సిడెంట్ జరిగింది తెలుసా? 10 సంవత్సరాల అమ్మాయిని ఏం చేశారు? విన్నారు కదా న్యూస్. అలాంటి అవాంఛనీయమైన క్రియలు మన ఇళ్లలో జరగకుండా ఉండాలంటే ఎంతగా దేవుని వెంబడించాలంటే తల్లిదండ్రులు పిల్లలు అందరూ కలిసి. మనకేం భయం లేదు, మనమంతా ధైర్యంతో నింపబడి ఉన్నాం, మంచిదే. కానీ హఠాత్తుగా ఏదైనా మన మీదకి రాకుండా మన పిల్లలు ముందుగానే దేవుని సందులో ట్రైన్ అప్ చేయాలి. నువ్వు ఇంట్లో ఉండడానికి కుదరదు. వాళ్ళు రానంటారు, నేను రాను మమ్మీ అంటారు. రానండం సహజం, మనం చెవులు మెలిసి తీసుకురావడం కూడా సహజమే. మొక్కప్పుడే వంచకపోతే రేపు మానయ్యకేమవుతావు? వంగదు. గమనించండి, నీ భర్తను వంచకపోతే రేపు మాట వినడం. ఇంటి దగ్గర పెట్టి ఇక్కడికి వచ్చి ఏం చేద్దామని? నీ భర్తకు దేవుని రాజ్యం అవసరం లేదా? నీ భార్యకు దేవుని రాజ్యం అవసరం లేదా? నీ పిల్లలకు పరలోకం అవసరం లేదా? వారు మారు మనసు పొందాల్సిన అవసరం లేదా? ఇటు విలువైన మాటలు వారు వినవలసిన అవసరం లేదా? వారు బ్రతికి ఉన్న కుక్క ఆ స్థితిలోనికి రావాల్సిన అవసరం లేదా? గమనించండి, ఆలోచించండి. నేను ఒక్కదాన్ని చర్చికెళ్ళి వచ్చేస్తానులే, మీరు కూర్చోండి ఇంట్లో. ఏంటది? ప్రతి క్రైస్తవుని ఇల్లు ఆదివారం వచ్చిందంటే తాళాలు వేయాలి, అందరూ చర్చిలో ఉండాలి. పసి పిల్లల దగ్గర నుంచి గర్భిణీ స్త్రీల దగ్గర నుంచి పాలిచ్చి వారి దాకా అందరూ చేయాలి, రావాలి. అదే మనకు ఆశీర్వాదం, మనల్ని బ్రతికి ఉన్నటువంటి వారి జాబితాలోనికి చేరుస్తుంది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.